మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గూడూరు గ్రామంలోని శ్రీ గురుపీఠం దేవతల ప్రతిష్టల కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగి దిగ్విజయంగా పూర్తయిన తర్వాత తన దేవాలయాల ఏర్పాటు కళతో పాటు తమ కళను సాకారం చేశారని శ్రీ దత్తాత్రేయ, శ్రీ సాయిబాబా దేవతల భక్తులు, గ్రామస్తులు, బంధువులు, శ్రీ గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెదగోని శివకుమార్ గౌడ్ దంపతులను, ట్రస్టు సభ్యులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా శివకుమార్ గౌడ్ దేవాలయాల కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేర్చిన మీడియా విలేకరులకు తన వంతుగా గౌరవించి కృతజ్ఞతలు తెలుపుతూ అందరి సహకారం, బాబా దత్తాత్రేయుల వారి ఆశీర్వాదంతోనే తాను ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించగలిగానని తెలిపారు. భవిష్యత్తులో కూడా భక్తులకు దర్శన మాత్రంతోనే సమస్యలు తొలగించే శ్రీ గురుపీఠం దేవతలైన దత్తాత్రేయులు, సాయిబాబా పంచవటిల దర్శనంతోనే సమస్యలన్నీ పరిష్కరించబడగలవని తెలుపుతూ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గురువుల రూపంలో ఉన్న భగవంతులను సేవించుకొని తమ సమస్యలు వాటంతట అవే పరిష్కరించబడడం చూడగలరని తెలిపారు. చిన్న నిలబడి కూడా మొత్తం సార్ సార్ అందరు వెళ్ళాడు సార్ అన్న కొద్దిగా ఇంకా జరగండి మేడం కొద్దిగా వెనక జరగండి చిన్న వెనక జరగాలి అందరూ వెనక జరగ అన్న వెనక జరుగు అన్న వెనక జరుగు వెనక జరుగు చిన్న మిస్ అయినా మళ్ళీ నేను ఓపెన్ చావు నాకు చూడండి సార్ మేడం బాబా దత్తాత్రేయ సార్ చిన్న కొంచెం
మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గూడూరు గ్రామంలోని శ్రీ గురుపీఠం దేవతల ప్రతిష్టల కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగి దిగ్విజయంగా పూర్తయిన తర్వాత తన దేవాలయాల ఏర్పాటు కళతో పాటు తమ కళను సాకారం చేశారని శ్రీ దత్తాత్రేయ, శ్రీ సాయిబాబా దేవతల భక్తులు, గ్రామస్తులు, బంధువులు, శ్రీ గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెదగోని శివకుమార్ గౌడ్ దంపతులను, ట్రస్టు సభ్యులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా శివకుమార్ గౌడ్ దేవాలయాల కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేర్చిన మీడియా విలేకరులకు తన వంతుగా గౌరవించి కృతజ్ఞతలు తెలుపుతూ అందరి సహకారం, బాబా దత్తాత్రేయుల వారి ఆశీర్వాదంతోనే తాను ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించగలిగానని తెలిపారు. భవిష్యత్తులో కూడా భక్తులకు దర్శనమాత్రంతోనే సమస్యలు తొలగించే శ్రీ గురుపీఠం దేవతలైన దత్తాత్రేయులు, సాయిబాబా పంచవటిల దర్శనంతోనే సమస్యలన్నీ పరిష్కరించబడగలవని తెలుపుతూ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గురువుల రూపంలో ఉన్న భగవంతులను సేవించుకొని తమ సమస్యలు వాటంతట అవే పరిష్కరించబడడం చూడగలరని తెలిపారు.